ఈ రోజు ఈ వీడియోలో రికమెండ్ చేయబోతున్న మూవీస్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చేసినవి. సో ఆ మూవీస్ ఏంటి, అవి ఎవరికి నచ్చుతాయి తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు ఈ మూవీస్ మొత్తం అదిరిపోతున్నాయి అంతే. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దళిత పార్టీకి చెందిన బిజు అనుకోకుండా చనిపోతాడు. దానికి కారణం ముగ్గురు పోలీస్ ఆఫీసర్సే కారణమని, వాళ్ళని ఆ మర్డర్ లో ఫ్రేమ్ చేసే విధంగా మిగిలిన డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తుంటుంది. అండ్ కొంతమంది కాపాడదామని చూస్తుంటారు కూడా. వీళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయే ఆ ముగ్గురు పోలీస్ ఆఫీసర్ల యొక్క ప్రయాణమే నాయట్టు ది హంట్. 2021లో రిలీజ్ అయ్యి మంచి పేరందుకుంది ఓటీటీలో ఈ మూవీ. అయితే దీన్నే రీసెంట్ గా మన తెలుగులో కోటబొమ్మాలి పిఎస్ అని రీమేక్ చేశారు. అలా రిలీజ్ చేసిన తర్వాత కూడా ఈ నాయట్టు మూవీని ఆహా వాళ్ళు చుండూరు పోలీస్ స్టేషన్ అన్న పేరుతో మళ్ళీ డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే తెలుగులో కొన్ని మార్పులు చేసిన ఈ మూవీని ఒరిజినల్ కంటెంట్ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని క్లిక్ చేయాల్సిందే. ఇప్పుడు పోలీసులు దొంగల్ని హంట్ చేస్తుంటారు, కానీ ఈ మూవీలో డిపార్ట్మెంట్ అండ్ పొలిటీషియన్స్ మొత్తం ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ని హంట్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ వరకు మంచి సీరియస్ థ్రిల్లర్ లాగా అసలు ఆ కేసు ఏమైందో తెలియాలంటే ఈ నాయట్టు మూవీని చూడాల్సిందే. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీని యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ కంటెంట్ డబ్బింగ్ లో దొరకడం వల్ల ఈ మూవీని చూసేయండి. ఈ మూవీకి IMDb వాళ్ళు 8.1 రేటింగ్ ఇచ్చారు. 1994లో ఒక విలేజ్ లో మాస్ సూసైడ్ జరుగుతుంది. అయితే అప్పట్లో అది హెడ్లైన్స్. అయితే 30 ఇయర్స్ తర్వాత అంటే ప్రెసెంట్ ఆ సీన్స్ మళ్ళీ వెలుగులోకి వస్తాయి. అప్పుడు జరిగిన పరిస్థితుల్ని వెతికే పనిలో ఉంటారు కొంతమంది. వాళ్ళలో జారో గడ్సీ అండ్ ఎల్డా హిల్మెన్ మెయిన్ కల్ప్రిట్స్. అసలు వీళ్ళు వెతికి ఆ కేసుని ఎందుకు తవ్వుతున్నారు, అసలు దానికి ఆంధ్రసైట్ అంటేనే బొగ్గులో టాప్ కంటెంట్ అన్నమాట. అలాంటి ఆంధ్రసైట్ ఉన్న ప్లేస్ కి ఆ మాస్ సూసైడ్ కి టీనేజర్స్ కి అసలు ఏంటి సంబంధం, ఇలాంటి విషయాలు తెలియాలంటే రీసెంట్ గా రిలీజ్ అయిన 6 ఎపిసోడ్స్ ఉన్న మినీ సిరీస్ ఆంధ్రసైట్ సిరీస్ చూడాల్సిందే. తెలుగులో అయితే లేదు. ఇక ఈ సిరీస్ కోసం చెప్పాలంటే ఇనిషియల్ ఎపిసోడ్స్ స్టోరీ ఫార్మేషన్ కి, ఇంకా 4th ఎపిసోడ్స్ నుంచి లెక్కలేనని ట్విస్టులతో, క్లైమాక్స్ కూడా మంచి ట్విస్ట్ తో ఎండ్ చేస్తారు. మెయిన్ గా ఈ సిరీస్ చూస్తున్నప్పుడు ఆ లొకేషన్స్ అయితే సూపర్. వాటి కోసమైనా ఈ సిరీస్ చూసేయచ్చు. అయితే ఫ్యామిలీతో అయితే నేను రికమెండ్ చేయట్లేదు. కొన్ని సీన్స్ మరీ డైరెక్ట్ గా ఉంటాయి. సో ఈ సిరీస్ ఎవరికి అంటే తెలుగులో లేకపోయినా పర్లేదు, హిందీ అండ్ అదర్ లాంగ్వేజ్ కంటెంట్ కావాలనుకున్న వాళ్ళకి, మర్డర్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ విత్ లాట్స్ ఆఫ్ ట్విస్ట్లు కావాలనుకున్న వాళ్ళకి ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఈ సిరీస్ ని చూడాలంటే నెట్ఫ్లిక్స్ లో రీసెంట్ గా స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన ఈ సిరీస్ ని క్లిక్ చేయాల్సిందే. అర్ధరాత్రి ఒక బార్ లో మాస్ షూట్అవుట్ జరుగుతుంది. అయితే ఎక్కడో బార్ లో జరిగిన ఆ షూట్అవుట్ వల్ల కొంతమంది పొలిటీషియన్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. అసలు ఆ షూట్అవుట్ ఈ పొలిటీషియన్స్ కి ఏంటి సంబంధం? అయితే పట్టుబట్టి మరి ఏసీపీ అవినాష్ వర్మని ఈ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేయమని డిపార్ట్మెంట్ పంపిస్తుంది గైస్. అయితే ఏసీపీ అవినాష్ వర్మ తనకు సంబంధించిన స్పెషల్ క్రైమ్ యూనిట్ రంగంలోకి దిగుతుంది. అలా దిగిన ఆ యూనిట్ వాళ్ళ బ్రెయిన్స్ యూస్ చేసి ఆ షూట్అవుట్ ని డెప్త్ గా అనాలిసిస్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలు బయటపడతాయి. అసలు ఆ విషయాలు ఏంటో తెలియాలంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సైలెన్స్ 2 ది నైట్ ఆల్ బార్ షూట్ మూవీ చూడాల్సిందే. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీకి IMDb 6.3 రేటింగ్ ఇచ్చింది. ఈ మూవీ మొత్తం ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో నడుస్తుంటుంది. అయితే ఈ కేస్ ని డెప్త్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎటు వెళ్ళినా దారులు మూసుకుపోతుంటాయి. అసలు ఈ కేస్ ని తప్పుగా అర్థం చేసుకున్నామా అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్. అసలు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తప్పులేంటి, దాన్ని ఎలా కనుక్కొని మళ్ళీ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్, ఇలాంటి విషయాలు తెలియాలంటే G5 లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ చూడాల్సిందే. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేకుండా. అయితే హిందీలో మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ మూవీ ఎవరికి అంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్, అది కూడా లాస్ట్ వరకు కిల్లర్ ఎవరో తెలియకుండా హైడ్ చేసే టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీని చూడాలనుకుంటే G5 లో స్ట్రీమ్ అవుతున్న లింక్ ని క్లిక్ చేయాల్సిందే. మహేంద్రగిరి అని ఒక ప్రదేశం. ఆ ప్లేస్ ని గ్యాంగ్స్టర్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం. అలాంటి వాళ్ళ మధ్యలోకి ఎస్ఐ భీమా ట్రాన్స్ఫర్ అయ్యి మహేంద్రగిరిలో అడుగు పెడతాడు. అలా అడుగు పెట్టిన భీమాకి ఆ గ్యాంగ్స్టర్ కి మధ్యలో వార్ ఏ స్థాయికి చేరింది. ఇది ఇలా ఉంటే ఆ ఊర్లో ఫేమస్ శివ టెంపుల్ అది ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది. అలా క్లోజ్ చేసి ఉన్న దాని బయట పూజలు జరుగుతూనే ఉంటాయి. ఎంతో చరిత్ర ఉన్న ఆ టెంపుల్ కి భీమాకి మధ్యలో కనెక్షన్ ఏర్పడుతుంది. అసలు ఆ కనెక్షన్ ఏంటి, గ్యాంగ్స్టర్స్ కి భీమాకి మధ్యలో ఉన్న వివాదం ఏమైంది, ఇలాంటి విషయాలు తెలియాలంటే 2024లో అంటే ఈ ఇయర్ రిలీజ్ అయిన భీమా మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి IMDb 6.4 రేటింగ్ ఇచ్చింది. సోషియో ఫ్యాంటసీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కలిపి మంచి థ్రిల్లింగ్ గా చేశారు ఈ సబ్జెక్ట్ ని. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేకుండా. మూవీ మెయిన్ కాన్సెప్ట్ తప్ప దాని మధ్యలో ఫిల్ చేయాలనుకున్న కామెడీ సీన్స్, లవ్ సీన్స్ మాత్రం మనకి అంత ఎక్కదు, ఏదో అతికిచ్చినట్టు అనిపిస్తుంది. అది ఒక్కటి గనుక స్కిప్ చేస్తే మూవీ మంచి బింజ్ వాచ్. సో తెలుగులో ఈ మూవీని చూడాలనుకున్న వాళ్ళు Disney+ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న భీమా మూవీని చూసేయచ్చు. మాస్ కట్అవుట్ అయిన గోపీచంద్ కి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ విత్ మంచి బీజిఎం పడితే ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో మూవీ కూడా అంత ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మూవీని డోంట్ మిస్ ఇట్.
సిటీలో కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి. అదే టైంలో వైఫ్ ని మర్డర్ చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న తిలక్ తను అందరికి సహాయం చేయడం చూసి తన్ని పెరోల్లో బయటకు పంపిస్తారు. అలా పెరోల్లో బయటకు వచ్చిన తిలక్ కి సిటీలో జరుగుతున్న మర్డర్స్ కి లింక్ ఉందని ఫాల్స్ కేసు పెడుతుంది ఇన్స్పెక్టర్ నందిని. అప్పటికే లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ నందినికి పెరోల్లో బయటకు వచ్చిన నేరస్తుడు తిలక్ కి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈ సైరన్ 108. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీకి IMDb 6.5 రేటింగ్ ఇచ్చింది. అసలు ఆ మర్డర్స్ కి తిలక్ కి ఎటువంటి సంబంధమైన ఉందా, ఉంటే దాన్ని ఇన్స్పెక్టర్ నందిని ఎలా చేసింది, ఇలాంటి విషయాలు మంచి థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ గా, ఒకవైపు నవ్విస్తూనే ఇంకోవైపు మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. తెలుగులో దొరకడం వల్ల ఇంకా మంచి ఫీల్ ఉంటుంది. ఈ మూవీ ఎవరికంటే రివెంజ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి, అది కొంచెం థ్రిల్లింగ్ గా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. సో ఈ మూవీని చూడాలనుకున్న వాళ్ళు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సైరన్ 108 మూవీని క్లిక్ చేయాల్సిందే. సిటీలో చాలా చోట్ల డెడ్ బాడీ యొక్క పార్ట్స్ దొరుకుతూ ఉంటుంది డిపార్ట్మెంట్ కి. దాన్ని చూసి సిటీ మొత్తం షేక్ అయిపోతుంటారు. అయితే అలా డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ చోట్ల దొరకడం, ఒక పార్ట్ అయితే పోలీస్ స్టేషన్ ముందే దొరకడం, కిల్లర్స్ డిపార్ట్మెంట్ కి ఏదో చెప్పాలనుకుంటున్నారు అని డిపార్ట్మెంట్ కనిపెడుతుంది. అయితే ఎలాంటి డ్యామేజ్డ్ ఫేస్ నైనా తన స్కెచ్ ద్వారా కనిపెట్టే శివ ఆ దొరికిన పార్ట్స్ ద్వారా క్లూస్ ని వెతుకుతూ ఉంటాడు. అలా వెతికిన తనకి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సీన్స్ చాలా ఎదురవుతాయి. అసలు ఎలాంటి ఫేస్ నైనా ఈజీగా ఫేస్ ను రీస్ట్రక్చర్ చేసే శివ ఈ కేస్ ని ఎలా డీల్ చేశాడు, డిపార్ట్మెంట్ కి సహాయపడ్డా లేదా, ఎలాంటి విషయాలు తెలియాలంటే రీసెంట్ గా 2024 లో రిలీజ్ అయిన రణం అరం తవరెల్ మూవీని చూడాల్సిందే. ఈ మూవీకి IMDb 6 రేటింగ్ ఇచ్చింది. ఇది న్యూ మూవీ కాబట్టి తర్వాత మారిపోవచ్చు కూడా. ఈ మూవీ మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ నచ్చిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే బేసిక్ ప్లాట్ అయితే కొంచెం డిస్రప్టివ్ గానే ఉంటుంది. కాబట్టి ఫ్లాష్ బ్యాక్ అండ్ సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ ఉండడం వల్ల మూవీని ఫ్యామిలీతో అయితే పెద్దగా రికమెండ్ చేయట్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఇన్వెస్టిగేషన్ తో, సెకండ్ హాఫ్ కొంచెం తగ్గిన క్లైమాక్స్ కి మళ్ళీ అది అప్ అవుతుంది. సో మూవీలో ఉన్న 2 సాంగ్స్ ని కనుక స్కిప్ చేస్తే ఈ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ అవుతుంది వీకెండ్ కి. సో ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న రణం అరం తవరెల్ మూవీని క్లిక్ చేయాల్సిందే. నియతి అనే ఒక ఆర్ఫన్, అది ఏ స్టాండర్డ్ అయినా తనే క్లాస్ ఫస్ట్. అలాంటి నియతి ఏ ఎగ్జామ్ రాసినా తనే ఫస్ట్ గా నిలబడడం అలవాటైపోయింది. అయితే టైటిల్ అయితే మాత్రం ఫర్రే. ఫర్రే అంటే తెలుగులో చిట్టీలని, మన భాషలో చెప్పాలంటే స్లిప్స్ అన్నమాట. అసలు టాప్ మోస్ట్ స్టూడెంట్ అయిన నియతికి స్లిప్పులతో పనేంటి? అంటే ముందు కూడా స్లిప్పులు పెట్టే పాస్ అయిందా, లేకపోతే ఫర్దర్ స్టడీస్ లో మాత్రమే స్లిప్పులు పెట్టాల్సి వచ్చిందా? ఇలాంటి విషయాలు తెలియాలంటే 2023లో రిలీజ్ అయిన ఫర్రే మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ఓన్లీ హిందీలో మాత్రమే అవైలబుల్ ఉంది. థాయ్ ఫిలిం బ్యాడ్ జీనియస్ అన్న మూవీకి ఇది రీమేక్. ఈ మూవీకి IMDb 6.1 రేటింగ్ ఇచ్చింది. క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్ అటువంటి జానరాలోకి ఈ మూవీ వస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది. అసలు ఏముంది, ఒక స్టూడెంట్ కథకి ఈ థ్రిల్లింగ్ కి ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు. అవన్నీ చెప్పాలంటే ఈ మూవీ స్పాయిలర్ అవుతుంది. కాబట్టి ఈ మూవీ మంచి ఎంగేజింగ్ గా లాస్ట్ వరకు మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. కాబట్టి ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, తప్పకుండా చూడొచ్చు. ఎటువంటి ఇబ్బందికరమైన సీన్స్ అయితే లేదు. రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. చాలా గ్రిప్పింగ్ గా కూడా ఉంటుంది. నార్మల్ గా ఉన్న నీతి జీవితాన్ని హై క్లాస్ స్టూడెంట్స్ ఏ విధంగా మలిచారో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ మీకు G5 లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. చివరికి చావడానికి రెడీగా ఉన్న అందరికి డీజే మాత్రం కావాలి. ఇట్లుంటది మన టిల్లుతో. మన టిల్లు డీజే కొట్టాడంటే ఊరు మొత్తం ట్రెండింగ్ అవ్వాల్సిందే. పార్ట్ 1 లో డబ్బులు దొబ్బేసి మంచిగా సెటిల్ అయిన మన టిల్లు అన్న డీజే టిల్లు అన్న పేరుతో ఈవెంట్స్ చేసి మంచిగా సెటిల్ అవుతుండు. అయితే సెటిల్ అయితే సరిపోతుందా? మన టిల్లు గాడు మస్తు డేంజర్ గాడు కదా, పక్కన ఒక పోరు మాత్రం ఉండాలి. అయితే ఎవరో ఏంటో తెలియకపోయినా పర్లేదు, బాగుంటే చాలు టిల్లు తాకు ఊపుకుంటూ పోతాడు. అలా వెళ్ళిన టిల్లుకి మళ్ళీ ఇంకేం స్పాట్ పడింది, దాని నుంచి బయట ఎలా పడ్డాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీలో టిల్లు యాసాలు మొత్తం చూడాల్సిందే. టిల్లు స్క్వేర్ ఒక క్రైమ్ కామెడీ. టిల్లు అన్నకి IMDb వాళ్ళు 7.3 ఇచ్చిండ్రు. అయితే మస్తు నవ్విస్తూనే సెకండ్ హాఫ్ మొత్తం ఒక క్రైమ్ లో ఇరుక్కున్న టిల్లు దాని నుంచి ఎలా బయటపడ్డాడు అది తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న టిల్లు స్క్వేర్ ని క్లిక్ చేయాల్సిందే. ఏ మార్కస్, ఏందయ్యా నువ్వు థ్రిల్లర్స్ అన్నా ఇటువంటి కామెడీ కథలు చెప్తున్నావు అనుకోవచ్చు. వీడియో మొత్తం చూడండి వై. అందుకనే దీంతో పాటు ఇంకొక సినిమా రికమెండ్ చేస్తున్నా. ఆ మూవీ పేరు అంచకల్ల కుక్కన్. అయితే ఈ మూవీ టాప్ 1 లో ఉంటుండే మూవీ అయితే కాదు, దీన్ని తీసుకెళ్లి లాస్ట్ లో పెట్టిండ్రి. అయితే అన్ని థ్రిల్లర్స్ చెప్తా అన్నాను కాబట్టి ఈ మూవీని ఇక్కడ చెప్తున్నా. లేదా థ్రిల్లర్స్ అన్నో క్రైమ్ కామెడీ చెప్తే వదిలేస్తే ఊరుకుంటారా? అందుకే ఈ థ్రిల్లర్ ని గీడ రికమెండ్ చేస్తున్నా. 1987 లో కేరళలో ఒక ల్యాండ్ లార్డ్ భూస్వామి మర్డర్ జరుగుతుంది. అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన డిపార్ట్మెంట్ ఒక కమ్మర్ని పట్టుకుపోతారు. అయితే ఆ బ్లాక్ స్మిత్ నిజంగా మర్డర్ చేశాడా, లేదంటే దీని వెనక ఇంకేదైనా మోటివ్ ఉందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న అంచకల్ల కుక్కన్ మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ నుంచి మూవీ
మంచి స్పీడ్ అందుకుంటుంది. లాస్ట్ లో వచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. సో ఆ ఫైట్ కోసం అయినా మూవీని ఒకసారి చూసేయచ్చు. ఈ మూవీ ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. ఈ మూవీ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ధోరణిలో జరుగుతుంటుంది కాబట్టి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి అయితే ఈజీగా చూసేయచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ ని ఆన్ చేసి ఉంచుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు తెలియాలంటే మరి అది కొట్టాలి కదా. మరి బై బై, సైనింగ్ ఆఫ్.